మన మన సంప్రదాయం ప్రకారము ప్రకృతి ఆరాధనే దేవుని ఆరాధన సార్. మన ఎక్కడ కూడా మన సంప్రదాయాలలో ఈ ప్లాస్టర్ ప్యారిస్ కానీ రంగు బొమ్మలు కానీ వీటిని ఉపయోగించమని ఎక్కడ కూడా మన సంప్రదాయాలు కదా. ఇంకో ఏదండి అంటే ప్రకృతి నుంచే వచ్చాయి కదా ఇవన్నీ కూడా. ఇది ప్రకృతి ఎక్కడ వచ్చింది? ప్లాస్టర్ ప్యారిస్ అది ప్రకృతిలో దొరకదు కదా అండి. అంటే మట్టితో చేస్తే ఇది కాదు కదా. ఇంకొకటి మన ఈ ప్లాస్టర్ ప్యారిస్ అనేది ఈ సాఫ్ట్ వాటర్ ని హాట్ వాటర్ గా మార్చేటువంటి స్వభావం ఉంటుంది. ఇప్పుడు సార్ ఏం చెప్తారంటే ప్లాస్టర్ ప్యారిస్ తోటి అంత ఏం ప్రాబ్లం ఉండనట్టుగా మాట్లాడారు. ఇప్పుడు మన గ్రామాలలో పోయినట్లయితే మంచి నీరు తాగేటువంటి చెరువులన్నింటిలో కూడా ఈ ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు వేయడం వల్ల ఈ మంచి చెరువులు కాస్త హాట్ వాటర్ గా మారిపోయి మన తాగడానికి ఉపయోగపడవు. మనకు ఆల్రెడీ గుడ్ పాయింట్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎస్ శశిధర్ చాలాసేపు వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే రెండే పాయింట్స్ దీంట్లో రావు గారు మాట్లాడింది. ఎస్, రంగుల విగ్రహాలని లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నీళ్ళల్లో నిమజ్జనం చేయాలి వినాయకుడిని. తప్పకుండా 9th రోజు చేస్తాము. ఆ రోజున ఆ కలర్తో కలిసిన నీళ్లు కానివ్వండి ఇతరత్ర కాలుష్యం అంటూ ఉన్నారు. వినాయకుడి విగ్రహాలు ఇందా చెప్పినట్టుగా మట్టి విగ్రహాలు ఎందుకు పెట్టకూడదు అనేది ఒకటి. మిగతా కాలుష్యం మాట్లాడుతున్నాం. సంతోషం. చాలాసేపటి నుంచి రకరకాలైనటువంటి వర్షన్స్ మనం వింటా ఉన్నాం. ప్రకృతితో